తెలంగాణలో పోలీస్ ఉద్యోగం అంటే లక్షలాది మంది యువత యొక్క ఓ కళ. అయితే ఆ కళ నెరవేరటం లేదు. రీజన్, ప్రతి ఏడాది నోటిఫికేషన్ రావడం లేదు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 7,433 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా యువత ఎందుకు అంత అసహనంతో రగిలిపోతున్నారు? 2022 తర్వాత దాదాపు 4 ఏళ్ల గ్యాప్ రావడం, చాలామంది వయోపరిమితికి చేరుకోవడం, ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నా ఉద్యోగం రాకపోవడం వారి ప్రధాన ఆందోళన. ప్రభుత్వం తాజాగా 7,437 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా అది సరిపోదని అభ్యర్థులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ నియామకాల కోసం ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు, నిరుద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. కోచింగ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన యువత ఉద్యోగం కోసం ఇంకా ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకే ఖాళీ ఒకేసారి భర్తీ చేయాలనే నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఏజ్ రిలాక్స్ ఇవ్వండి. కానిస్టేబుల్ ఉద్యోగానికి 36 ఏళ్ళు, ఎస్ఐ పోస్టుకు 38 ఏళ్ళు, జీవో 46 తీసుకొచ్చి మా జీవితాల్ని నాశనం చేశారంటారు ఎన్ కుమార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వద్దే ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాడు. ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ పెట్టుకొని దాదాపు ఈ తెలంగాణలో 40,000 కానిస్టేబుల్ అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ మాకు ఇప్పుడు ఎమర్జెన్సీగా 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మొన్న డీజీపీ గారే స్వయాన కాంగ్రెస్ పార్టీ డీజీపీ గారే చెప్పడం జరిగింది. సరే 19,000 ఖాళీలు ఉన్నాయి, 19,000 వస్తుందని చెప్పేసి ఎన్నో ఆశలతో కళ్ళకు కాయలు కాసుకునేటట్టు చూసి ఇలా మేము ఎస్ఐపిసికి చాలామందికి ప్రిపేర్ అవుతా ఉన్నాం. వందలాది మంది నిరుద్యోగులు రోడ్లపై ఎక్కారు. దిల్సుఖ్ నగర్ అయితే వాళ్ళు రోడ్లపై వచ్చి తమ నిరసన వ్యక్తం చేయటం, అలాగే లక్కడికపుల్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేయటం, పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవటం కంటిన్యూగా జరుగుతుంది. 40 రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది. అభ్యర్థుల ప్రధాన డిమాండ్ ఒక్కటే, పోలీస్ శాఖలో వేలాది ఖాళీలు ఉన్నప్పుడు కేవలం 7,437 పోస్టులకే ఎందుకు నోటిఫికేషన్? పోలీస్ శాఖలో సుమారు 17,000 ఖాళీలు ఉన్నాయని పోలీసులే చెప్తున్నారు, సీఎం చెప్పారు. అందుకే అన్ని ఖాళీలని ఒకేసారి భర్తీ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోలీస్ జాబ్ చేయాలన్నది నా చిన్ననాటి కళ. ప్రజలకు అండగా నిలబడి కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఇవ్వడమే నా జీవిత లక్ష్యం అంటారు మంచిర్యాలకు చెందిన గుంపుల వినయ్. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి దిల్సుఖ్ నగర్లో 100కు పైగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్లో దాదాపుగా ఒక 3 నుంచి 5 లక్షల మంది వరకు ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. మనతో వినయ్ ఉన్నారు. వినయ్ 2019లో వచ్చారు. ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత 2022లో ఒక రిక్రూట్మెంట్ జరిగింది. అది మిస్ కావడంతో ఇంకా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కోసం అప్పటి నుంచి ఆయన వెయిట్ చేస్తూ ఎంత ఖర్చు పెట్టుకున్నారు, అసలు ఈ పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఆయన అభిప్రాయం మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. వినయ్, చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? నేను 2019లో ఇక్కడికి రావడం జరిగింది. 2019లో రావడానికి కారణం ఏంటంటే, అంతకుముందు ఉన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాలు వేస్తామని చెప్పడంతోనే 2019 నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. 2019 నుంచి స్టార్ట్ చేస్తే నేను 2016 నోటిఫికేషన్ అప్పుడు కూడా నేను ఈవెన్సీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు నా హైట్ వచ్చేసి అప్పుడు హైట్ వచ్చింది. 2019-22 నోటిఫికేషన్లో నా హైట్ కోల్పోవడం జరిగింది. నేను ఎస్ఐ కోసమే. ఎస్ఐ అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక ఏంటి అని అంటే, నేను చిన్నప్పటి నుంచి కొన్ని ఇబ్బందులను చూస్తూ ఉన్నాను. ఆ ఇబ్బందుల్లో మా ఇంట్లో వాళ్ళు ఏమనేవాళ్ళనంటే, మా అమ్మమ్మ వాళ్ళు ఏమనేదంటే, నువ్వు ఎస్ఐ అయినాక నాకు ఒక కొందరు ప్రత్యర్థులకి, అరే నువ్వు ఎస్ఐ అయినాక వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని అరికట్టాలి అట్లా అనేది కొన్ని విధాలుగా నన్ను చిన్నప్పటి నుంచి ప్రేరేపించినాయి. ఆ ప్రేరేపణతో నేను ఇక్కడికి వచ్చి నేను ఒక ఉద్యోగం తెలుసుకొని నేను ఇక్కడ చదువుకుంటుంటే ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా కూడా 7,000 నోటిఫికేషన్లు అంటే 2022 తర్వాత ఇంతవరకు పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి నోటిఫికేషన్ రాలేదు. అప్పటి నుంచే ఏ ఏడాది ఆ ఏడాది వస్తుంది అంటూ దిల్సుఖ్ నగర్లోని కోచింగ్ తీసుకుంటూ చాలామంది, వేలు కాదు లక్షల మంది యువత వెయిట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కనీసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకుని వెయిట్ చేస్తున్న వీళ్లకు ఈ చిన్న నోటిఫికేషన్ రావడం నిరాశే మిగిల్చింది.
పోలీసు ఉద్యోగం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? పరీక్ష ఫీజు ఒక్కటే కాదు, కోచింగ్ కోసం 15,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చిన అభ్యర్థులు గది అద్దె, భోజనం, లైబ్రరీ, ప్రయాణ ఖర్చులతో నెలకు 8,000 నుంచి 15,000 వరకు ఖర్చు పెడుతున్నారు. ఏడాది ప్రిపరేషన్కు సుమారు 2 లక్షలు. 2-3 సంవత్సరాలకు సిద్ధమైతే ఇంకా 5 లక్షల వరకు ఖర్చు అవుతుందనేది ఒక అంచనా. ప్రైవేటు ఉద్యోగాల కోసం ఫ్రీగా ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడాలంటే పరీక్ష ఫీజు 1000 నుంచి 1,500 రూపాయల వరకు పే చేయాలి. ఉద్యోగం సాధించడమేమో కానీ ప్రిపరేషన్, స్టే కోసం లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందంటారు గుంపుల వినయ్. మొన్నటి వరకు ఎంత ఉండేదంటే స్టడీ హాల్ ఫీ 1000 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే 1,200 జరిగింది స్టడీ హాల్ ఫీ. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిందా, బిజినెస్ ఈజ్ బిజినెస్, అంటే ఎడ్యుకేషన్ ఒక బిజినెస్ అయిపోయింది, అందులో ఈ ఉద్యోగాలు కూడా ఒక బిజినెస్ అయిపోయింది. పొలిటీషియన్స్కి బిజినెస్ అయిపోయింది. ఇప్పుడున్న మాకు అకాడమిక్స్ కానీ ఈ స్టడీ హాల్స్ వీళ్ళకి కూడా 1000 రూపాయలు ఉన్నది అమాతం రావడంతోనే 1,200. మళ్ళీ ఏముండవు కదా, నోటిఫికేషన్స్ ఈగలు కొట్టుకుంటూ మళ్ళీ 800కి దిగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 1,200, దాదాపుగా 12 అంటే దాదాపుగా నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అనుకోండి ప్రిపరేషన్లో. 48 నెలలు నెలకు ఒక 10,000 వేసుకుంటే ఎంత అవుతుంది? అది ప్రభుత్వానికే అసలు మనం ఏం చెప్పాల్సిన అవసరం, ప్రభుత్వానికే వదిలేయాలి. ఒక మనిషికి సరే అవన్నీ పక్కన పెడితే అసలు ఘోరమైన జోక్ ఏంది అని అంటే, ఒక అప్లికేషన్ చేస్తే 1000 నుంచి 1,500 రూపాయలు, 1000 నుంచి 1,500. ఒక కూలి పనికి పోతే రోజుకి 100 రూపాయలు వస్తే నెలకు 3,000 వస్తే, మేము అప్లై చేస్తే 3,000 బిక్తాయి. కథ ఇంకేమున్నది? 3,000 రూపాయలు పెట్టి అప్లై చేసుకొని ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు? మా యొక్క మౌలిక సదుపాయాలు మాకు కావాల్సినవి అన్నీ ఇవ్వాలి కదా. మీకు స్టాఫ్ ఉన్నారు, మీకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టే నీకు మా డబ్బులు తీసుకొని కొంచెమన్నా అసలు నీ కొడుకో నువ్వు గిట్లా ఇదే ఇది మా స్థాయిలో ఉండేది ఉంటే నీకు అర్థమయ్యేది. ఎందుకంటే మీ కొడుకులను ఈ విధంగా ప్రిపేర్ చేయలేరు మీరు. ఒక్కవేళ గిట్లా వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద సంస్థల్లో ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కూడా వాటికి ఫ్రీ అన్న. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీస్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఫ్రీ, రెజ్యూమ్ పంపించినామా, అప్లై చేసుకున్నామా, పోయినామా. వాడి కొడుకులకు వాని బాధ తెలియదు, ఆడు 1000 రూపాయలు పెట్టాడు వాడు. మేము మాత్రం 1,000-1,500 అప్లికేషన్ ఫీ 1,500. అసలు కొంచెం మన 1,500 పక్క పెడితే మేము ఇక్కడ ఉండనీకి, తిననీకి, మేము చదువుకోనీకి ప్రతి ఒక్కరికి రోజుకి మనం ఏమనుకుంటామంటే 5,000 నుంచి 6,000 నెలకి ఖర్చు అవుతాయి అనుకుంటాం. 2,000 స్టడీ హాల్ అనుకోండి, కొన్ని స్టడీ హాల్ 2,000, కొన్ని 1,100. తిననీకి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి, కటింగ్ చేయించుకోనికే 100 నుంచి 200 రూపాయలు అయిపోతాయి. ఒక మనిషికి ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఇంత స్థాయిలో ఇన్ని డబ్బులు ఖర్చు అవుతుంటే మాకు ఉద్యోగాలు లేకపోవడం, మేము ఇక్కడ చదువుకుంటాం, మేము ఇంతే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగాల కోసం. అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్న యువత చాలా ఆశపడ్డారు. ఆ తర్వాత 2016లో 7,66,000 మంది ఆ నోటిఫికేషన్లో అప్లై చేశారు. మళ్ళీ 2018లో వచ్చింది, అప్పుడు కూడా 7,19,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 2022లో నోటిఫికేషన్ వచ్చింది, దానికి కూడా 7,40,000కు పైగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కేటగిరీలు ఉన్నాయి పోస్టులు, అన్నిటికీ కలిపి వచ్చిన దరఖాస్తులు 13 లక్షల వరకు, అంటే 13 లక్షల మంది. పోలీస్ రిక్రూట్మెంట్ కోసం చూస్తుంది 13 నుంచి 15 లక్షల మంది వెయిట్ చేస్తుంటే, ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత కేవలం 7,000 పోస్టులు నోటిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ రావటం అనేది వాళ్ళలో తీవ్ర అసహనానికి రగిల్చింది. వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను గత 40 రోజులుగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. 13 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు గత 4 ఏళ్లుగా రిక్రూట్మెంట్ వస్తుంది అని ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో డబ్బులు పే చేసుకుంటూ ఆశగా ఎదురు చూస్తున్న వీరికి ఒక నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. దేనికంటే ప్రభుత్వం కేవలం 7,000 పోస్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగ జేఏసీ పోరాడుతుంది. అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనే అంశాన్ని మనం ఇందిరా నాయక్తో అడుగుదాం. చెప్పండి, ఎందుకు మీరు ధర్నాలు చేస్తున్నారు? ఒక పార్టీ కూడా స్థాపించినట్టున్నారు మీరు దీన్ని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి. నిధులేమో ఆంధ్ర పాలవుతుంది, నీళ్లు కూడా ఆంధ్ర పాలవుతుంది, నియామకాలు కూడా ఆంధ్ర పాలవుతుంది. ఇలా ఏమడుతుంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2015లో 11,000 ఉద్యోగాలు, 2018లో 18,000 ఉద్యోగాలు, 2022లో 17,000 ఉద్యోగాలు. అంటే సరాసరి రమారమి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా యావరేజ్గా 10 లక్షల మంది రాస్తారు, 12 లక్షల మంది రాస్తారు. ఈ 12-10 లక్షల మందికి ఎంత ఆశలు ఉంటాయి, వాళ్ళ కలలు కన్నా పోలీసు ఉద్యోగాలు వస్తే మాకు భవిష్యత్తు బాగుపడుతుంది, మా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి చాలామంది ఉద్యోగులు రాస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే
గత ప్రభుత్వాలు అన్నీ కూడా 10,000 పైచీలకు ఉద్యోగాలు ఇస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి మాతోటి బస్ యాత్రలు చేయించుకొని మాతోటి రోడ్ల మీద తిప్పించుకొని ఓట్లు ఇప్పించుకొని మేము కూడా మా తల్లిదండ్రులు కూడా రైతు బంధుకు రైతు భరోసా రైతు బీమాకు ఏది ఆశపడకండి, గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు, పోలీసులు దాదాపు 20,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఎక్కడా కూడా మాకు 20,000 ఉద్యోగాలు కావాలని మేము అడగలేదు. రమారం ఎవరు చెప్పారు? ఈ స్టేట్ డీజీపీ గారే చెప్పారు. ఏమని? 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఆ 19,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎక్స్లో 15,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పారు. అంటే మేమేమనుకుంటే దాదాపు 19, 15 అంటే దాదాపు 16,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అందరం కూడా ఈ ప్రభుత్వం మీద సానుకూల దృక్పథంతో ఉన్నాం. కానీ ఒకరోజు వేటు SMS కాంక్లేవ్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు త్వరలో 5,000 పోలీసు వేల ఉద్యోగాలు అని చెప్పారు. అంటే 15,000 ఆయన 19,000 అని చెప్పిన వాళ్ళు ఇవాళ 5,000 ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో 11,748 పోస్టులతో తొలి నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత 2018లో 18,428 పోస్టులతో మరో భారీ పోలీస్ డ్రైవ్ చేపట్టారు. ఇక 2022లో 17,516 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పోలీసు రిక్రూట్మెంట్గా అప్పుడు చెప్పుకున్నారు. అయితే 2026లో పోస్టుల సంఖ్య దారుణంగా అంటే 7,000కు పరిమితం అవడం అభ్యర్థుల్లో తీవ్ర అసహనానికి గురి చేసింది. అంటే ఎక్కడో 1,500 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసే నిరసన రేవంత్ సర్కారు కనిపిస్తుంది. కానీ కేవలం దిల్సుఖ్ నగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఆవేదనను 40 రోజులుగా నిరసన చేస్తున్నా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇందిరానాయక్ నిలదీస్తున్నారు. మేము కూడా గత 40 రోజులుగా ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నాం. మరి ఇక్కడ కనబడని ఉద్యమం నీకు ఢిల్లీలో ఉన్నదానికి కనబడిందా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇవాళ CJP పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను, CJP పార్టీకి నేను ఇది చేస్తున్నాను చెప్తున్నాను. మరి 40 రోజులు ఇక్కడ దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం, ఒకవేళ పొర్లు దండాలు పెట్టినాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఎందుకు ఇక్కడ కనబడలేదా నీకు? 1,500 కిలోమీటర్ దూరం ఉన్న వాళ్ళ బాధ కనబడింది, కానీ సెక్రటరీకి దూరం ఉన్న 15 కిలోమీటర్లు మేము దూరంలో ఉన్నాం కదా. మరి మా బాధ ఎప్పుడైనా విన్నారా? అసలు మీ ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగుల పునాదులపైన, రాజకీయాల శవాల మీద. ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించుకొని మాట్లాడుకొని మేము భరోసా ఇస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వలేదు. ఇలా ఎవరికైనా సరే ఇలా నిరుద్యోగులకు నిండా ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా నిజంగా నువ్వు ఎన్ని వేల ఉద్యోగాలు అనుకుంటావు? ఇలా 22 నుంచి 26 ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు, ఒక్క నోటిఫికేషన్. ఇవాళ దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఏమని? మాకు ఏజ్ పెంచండి అయ్యా, 2020 నుండి 26 వరకు 4 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ లేదు, 32 కాస్త 36 చేయండి, 30 SI కాస్త 38 చేయండి అని చెప్పేసి ఇలా దాదాపుగా 1,000 మంది స్టూడెంట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఒక మనకు ఫైనాన్షియల్ శాఖ మంత్రి దగ్గర పోవాలని కూడా మాకు పర్మిషన్ ఉండదు. మరి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో చర్చ జరపాలి? ఇది ప్రజాప్రభుత్వం అనుకుంటారు. ప్రజాప్రభుత్వం దగ్గర ఎవరితో మాట్లాడాలి చెప్పండి? ఇలా బల్మూరి వెంకట్ దగ్గర రానియరు, కోదండరామ్ గారు మాట్లాడారు, ఇలా ఆగ్నుముడిని పక్కన పడేసిర్రు, రియాజ్ దగ్గర రానియరు. ఆ రోజు నిరుద్యోగులతో మాట్లాడింది వీళ్ళే కదా. ఆ రోజు నిరుద్యోగులతో మాట్లాడి చర్చలు జరిపి మేము ఉన్నామని చెప్పి హామీలు ఇచ్చి ఇలా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. విద్యాశాఖ మంత్రి ఎవరు? మాకు మేమేమైనా సమస్య చెప్పుకోవాలంటే, మా బాధలు చెప్పుకోవాలంటే, ఇన్ని పోస్టులు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయాలనుకుంటే మేము ఎవరితో మాట్లాడాలి? ప్రస్తుతం తెలంగాణలో 1,091 పోలీస్ స్టేషన్లు, 35 జైళ్లు ఉన్నాయి. 78,000కు పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే మంజూరైన పోస్టులు 91,000 ఉన్నాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో సగటున 36 నుంచి 37,000 మంది ప్రజలు ఉన్నట్లు అంచనా. పెరుగుతున్న జనాభా, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, శాంతి భద్రతల అవసరాలకు మరింత సిబ్బంది అవసరం. అయితే సీఎం గారు ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఏమైందని నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాల కోసం అడ్వైజర్గా ఉన్న మెంటర్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. TSPSC నోటిఫికేషన్లో లోపాలు, అవకతవకలు న్యాయ పరిశీలనకు పంపించామని చెప్పేసి పేపర్ లీకేజీలు అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేసినందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేశారు? ఆయన రావడంతో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నేను అన్నారు. కానీ ప్రతి సంవత్సరం 4 లక్షల మంది యువత 10వ క్లాస్ నుంచి డిగ్రీ విద్య వరకు, ఇంజనీరింగ్ విద్యతో సహా బయటకు వస్తున్నారు. ఈ 4 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇలా వస్తుంటే ఒక ప్రభుత్వం మొత్తం మీద 20 లక్షల మంది బయటకు వస్తారు. ఈ 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం లేదు.
వాళ్ళు టాలెంటెడ్ స్టూడెంట్స్ బయటకు వచ్చేసి ఉద్యోగాల ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు రాసుకుని వాళ్ళు సంపాదించుకుంటారు. అసలు నువ్వు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే కదా వాళ్ళు టాలెంట్ చూపించుకొని వాళ్ళు ఉద్యోగాల్లో నియమించబడతారా లేదా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ప్రభుత్వం చెప్పిన మాటల్ని ఎందుకు పాటించట్లేదు? ఎందుకు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి? రైతులను మోసం చేశాయి. నీళ్లు అని చెప్పేసి నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, మొత్తం అప్పులు తీసుకొచ్చేసి నిధుల విషయంలో కూడా మాట తెప్పారు. సరే, నిధుల గురించి వదిలేద్దాం. కానీ రాబోయే ఈ జనరేషన్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఉద్యోగాల కల్పన విషయంలో ఎందుకు ప్రభుత్వం ఎన్ని ఖాళీలు ఉన్నా కూడా అవి కుంటి సాకులు చెప్పేసి ప్రభుత్వం మాయమాటలు చెప్పేసి ఇంకా మభ్యపెడుతుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం తన వాదన వేరేగా వినిపిస్తుంది. డిపార్ట్మెంట్ అవసరాలు, ఆర్థిక పరిస్థితులు, రోస్టర్ విధానం, పరిపాలన అనుమతులని పరిగణలోకి తీసుకుని దశల వారీగా పోస్టులను భర్తీ చేస్తామని చెప్తుంది. అందుకే ఒకేసారి అన్ని ఖాళీలను భర్తీ చేయడం సాధ్యం కాదని రేవంత్ సర్కార్ తేల్చి చెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలంటే ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల రద్దు అన్న భావన ఉంటుంది. కానీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన నియామకాల్లో అలాంటి వివాదాలు నమోదు కాలేదని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. అయినప్పటికీ సవాళ్లు లేకపోలేదు. కోర్టు కేసులు, ఓఎంఆర్ మూల్యాంకనపై అభ్యంతరాలు, 59 మంది నకిలీ బోనోఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించడం, ప్రతి నోటిఫికేషన్కు 7 లక్షలకు పైగా పోటీ పడటం, 2022 తర్వాత 4 ఏళ్ల గ్యాప్, ఇవన్నీ రిక్రూట్మెంట్ ప్రక్రియకు పెద్ద పరీక్షగా నిలిచాయి.